కోల్కతా డాక్టర్పై అత్యాచారం హత్య కేసులో సీబీఐ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. పోస్ట్ మార్టం జరిగిన తీరును, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వ్యవహారంపై బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో బెంగాల్ సర్కార్ అనుసరించిన తీరును తన 30 ఏళ్ల కెరీర్లో ఏనాడు చూడలేదని జస్టిస్ పార్థివాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రభుత్వం తరపున కపిల్ సిబాల్ సహా 21 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టులో విచారణకు హాజరయ్యారు. ఘటన జరిగిన 5వ రోజు తర్వాత దర్యాప్తు సీబీఐ చేతికి వచ్చిందని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో అనుమానాలు రేకెత్తించేలా కేంద్రం వ్యవహరిస్తోందని బెంగాల్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటి ఈ బెంగాల్ అత్యాచార ఘటనకు సంబంధించి? గణేష్, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుని సుమోటోగా టేకప్ చేసిన విషయం మనకి తెలిసిందే. ఆ క్రమంలో మొన్న ఒక టాస్క్ ఫోర్స్, నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, మొత్తం ఇటు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ టాస్క్ ఫోర్స్ ఒక నివేదిక ఇవ్వాలి, దానికి ఒక సొల్యూషన్స్ సూచించాలి అని చెప్పి ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఏంటి తెలుసుకోవడం కోసం సిబిఐకి ఒక స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ రిపోర్ట్ ఈరోజు ఉదయం సిబిఐ సీల్డ్ కవర్లో సబ్మిట్ చేసింది. ఆ సందర్భంగా జరిగిన విచారణ తీరుతెన్నులు ఇవన్నీ కూడా చూసిన తర్వాత అటు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న అంశాలు, అంతకుముందు బెంగాల్ ప్రభుత్వం చెప్పిన అంశాలకు మధ్య పొంతన లేకపోవడం, మొత్తం ఘటనా క్రమాన్ని పరిశీలించినప్పుడు ఆ హత్య జరిగిన సమయం, ఆ తర్వాత దాన్ని ఒక అన్యాచురల్ డెత్గా గుర్తించి ఎంట్రీ చేసుకున్న సమయం, కానీ పోస్ట్ మార్టం నిర్వహించిన సమయం, పంచనామా, పోస్ట్ మార్టం, ఆ తర్వాత దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఈ ఘటనా క్రమం అంతా చూస్తుంటే ఖచ్చితంగా పోలీసుల తీరుతెన్నులు సందేహాస్పదంగా ఉన్నాయి. మొత్తం దాన్ని ఒక కవరప్ చేసే ప్రయత్నం చేశారు. అంటే మొత్తం కేసుని బయటపడకుండా కేసుని ఒక రకంగా ఒక కవరప్ తరహా ప్రయత్నం అయితే జరిగింది అన్న అభిప్రాయం సుప్రీంకోర్టు సైతం అభిప్రాయపడింది. అయితే అక్కడున్న వైద్యులు కూడా, చనిపోయిన వైద్యురాలి సహచరులే కావచ్చు, సీనియర్ వైద్యులే కావచ్చు, ఈ పోస్ట్ మార్టంని ఖచ్చితంగా వీడియోగ్రఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అంటేనే అక్కడ ఉన్న వ్యవస్థ మీద నమ్మకం లేకపోయింది, కవరప్ చేస్తారన్న సందేహాలు వాళ్ళలో కలిగాయి. కాబట్టి వీడియోగ్రఫీకి పట్టుబట్టారు. ప్రస్తుతం ఆ వీడియోగ్రఫీ జరిగింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఎంతో కొంత ఎవిడెన్స్ అనేది మిగిలింది. అదర్వైజ్ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని పూర్తిగా కూడా కాంప్రమైజ్ అయిపోయారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయడంలో పోలీస్ యంత్రాంగము, ప్రభుత్వము పూర్తిగా విఫలం చెందింది అన్న అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తపరిచింది. ఆ మేరకు బెంగాల్ ప్రభుత్వాన్ని, బెంగాల్ పోలీసుల తీరుని తీవ్రంగా తప్పుపడుతూ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు అసహనాన్ని వ్యక్తం చేశారు. అటు సిజేఐ చంద్రచూడ్ అలాగే మాట్లాడారు, అలాగే జస్టిస్ జేబీ పార్థివాలా సైతం ఈ బెంగాల్ పోలీసుల తీరు మీద తన ఆక్షేపణ, అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా ఒకవైపు, అంటే కేసుకు సంబంధించిన విచారణ పురోగతి, అటు బెంగాల్ పోలీసులు వ్యవహరించిన తీరు, తర్వాత సిబిఐ టేకప్ చేసిన తర్వాత ఈ కేసులో ఎంత మేర ప్రోగ్రెస్ ఉంది ఏంటి, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలుసుకునే ప్రయత్నం చేసింది. 5వ రోజు కేసుని సిబిఐకి అప్పగించారు. 4వ రోజు అప్పగిస్తే 5వ రోజు దాన్ని టేకప్ చేశారు. ఈ అంతకు ముందు జరిగిన 4 రోజుల క్రమంలోనే ఎవిడెన్సెస్ అన్ని కూడా మాయమయ్యేలాగా ఆ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటి మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అటు బెంగాల్ ప్రభుత్వం తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుని, పోలీసుల తీరుని తప్పుపడుతున్నారు. బట్ అంతా కూడా యాజ్ పర్ ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే నిర్దేశించిందో ఆ ప్రకారమే చోటు చేసుకుంది, జరిగింది అంటూ ఆయన దాన్ని సమర్థించుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఇన్సిడెంట్ పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఆవేదన ఉంది. జరిగిన తీరు ఇదంతా కూడా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. కానీ దీన్ని రాజకీయం చేయవద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో తమ భద్రత మీద ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి వైద్యులు, వైద్య సంఘాలు ఇందులో ప్రతివాదులుగా ఇంప్లీడ్ అయ్యి వారు కూడా తమ వాదనలు వినిపించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వైద్యలోకమంతా కూడా నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ నినాదాలు చేస్తున్నారు. అంటే తమకు రక్షణ లేని చోట, సేఫ్టీ లేని చోట డ్యూటీ చేయలేము. ఈ బెంగాల్ ఘటన నేపథ్యంలో ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉంది. మరి ముఖ్యంగా మహిళా వైద్యులకు రక్షణ అన్నది అసలే లేకుండా పోయింది అంటూ ఆందోళన చేస్తున్నారు.
చనిపోయిన సీనియర్ రెసిడెంట్ డాక్టర్కి న్యాయం జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కోర్టులో సైతం ఆ ఇష్యూస్ని ప్రస్తావిస్తూ ఆందోళన చేస్తున్న వారి మీద కక్ష సాధింపు ధోరణిలో ఆయా ఆసుపత్రి యాజమాన్యాలు బిహేవ్ చేస్తున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఈ ఆందోళనలో ఉన్న వారి క్యాజువల్ లీవ్స్ కింద కౌంట్లోకి తీసుకోవడం, అంటే వారు ఒకవైపు విధులకు హాజరవుతూనే ఆందోళన చేస్తున్నప్పటికీ ఆ విధులకు హాజరైన దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు, క్యాజువల్ లీవ్ కింద చూస్తున్నారు, లేదంటే అబ్సెంట్ కింద చేస్తున్నారు. ఈ రకమైన వేధింపుల్ని తాము ఎదుర్కొంటున్నాము అంటూ వారు చెప్పే ప్రయత్నం చేశారు. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఆయా రాష్ట్రాలకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే ఎవరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఆందోళనలో పాల్పంచుకుంటున్న వైద్యుల మీద చర్యలు చేపట్టవద్దు, అలాగే వైద్యులు సైతం విధులకు హాజరు కావాలి, విధులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. సో ఇటు ఆ సమయంలోనే ఈ రెసిడెంట్ డాక్టర్స్, మరి ముఖ్యంగా ఇటు జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో 36 గంటల నుంచి 48 గంటల పాటు కంటిన్యూస్గా డ్యూటీ చేయాల్సి వస్తుంది. అది ఖచ్చితంగా వారి మానసిక స్థితిని, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, శారీరక స్థితిని ప్రభావితం చేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇది కంప్లీట్ ఒక ఇన్హ్యూమన్ నేచర్లో ఇట్లాంటి వర్క్ కండిషన్స్ ఉన్నాయంటూ వారు తమ పరిస్థితుల్ని ఏకరువు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్లో రెసిడెంట్ డాక్టర్స్ని సైతం పార్ట్గా చేయాలి, భాగస్వాముల్ని చేయాలి అంటూ వారు సుప్రీంకోర్టుని అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం మీ ఆర్గ్యుమెంట్స్, మీ వాదన, మీ సమస్యలు, మీ గోడు ఖచ్చితంగా నేషనల్ టాస్క్ ఫోర్స్ వింటుంది. అందులో ఏర్పాటు చేసిన సభ్యులుగా ఉన్న వారంతా కూడా మీ స్టేజ్ దాటుకుని వచ్చిన వారే కాబట్టి వారికి మీ సమస్యల గురించి అవగాహన ఉంది, తెలుసు. మీరంతా వెళ్ళి అక్కడ మీ సమస్యల్ని చెప్పుకోండి, మీ వాదన వినేలాగా మేము ఆదేశాలు జారీ చేస్తాం, తీర్పులో పేర్కొంటామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సిజే చంద్రచూడ్ వెల్లడించారు. సో ఈ రకంగా ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. చివరిలో ఈ ఇన్సిడెంట్ని రాజకీయం చేయవద్దు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా, అంటే పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయ పార్టీలు దీన్ని వాడుకోవద్దు, బట్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా వైద్యలోకం, వైద్యులు, అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రస్తుతం ఇమ్మీడియట్గా ఈ జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సమస్యల్ని అడ్రస్ చేయడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, వారి సమస్యల్ని వినాలి, వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటు ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి సైతం ఆ వైద్యుల భద్రత, రక్షణ కోసం ప్రైవేట్గా వారు చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించింది. ఇక ప్రభుత్వం నిర్వహించే ఆసుపత్రుల్లో ఒక మెకానిజం డెవలప్ చేయాలి, వారికి ఎటువంటి పనివేళలు ఏ రకంగా ఉండాలి, పనిచేసే చోట ఎటువంటి భద్రతను కల్పించాలి, దీని మీద ఒక మెకానిజం ఏర్పాటు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ కన్వీన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్గ్యుమెంట్స్ ఇంక ఇలాగే కొనసాగుతూ ఉండగానే ఫర్దర్ విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా వేస్తూ ఇవాళకి విచారణ ముగించింది. మరొక వైపు నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా పని వీలైనంత త్వరగా చేపట్టబోతోంది. వారు ఈ హెల్త్ కేర్ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిశీలించి అందులో పనిచేస్తున్న వారి ఆర్గ్యుమెంట్స్, సమస్యలు అన్నీ కూడా తెలుసుకుని ఒక నివేదికను 3 వారాల్లోగా ప్రాథమిక నివేదికను సమర్పించనున్నారు. 2 నెలల తర్వాత ఒక సమగ్రమైన నివేదిక విత్ రికమెండేషన్స్, వివిధ రకాల సిఫార్సులు, ఉన్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా అడ్రస్ చేయవచ్చు, వీటన్నిటిని కూడా అధ్యయనం చేసి ఆ కమిటీ ఒక నివేదికని ఇవ్వబోతోంది. మహాత్మా, మరొక విషయం పైన క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్డ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో దేశంలో జరిగిన అత్యాచారాలకు సంబంధించి, అలాగే దాని చట్టంలో రావాల్సిన మార్పుల గురించి వ్యాఖ్యానించారు. సో ఈ ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకా పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే బెంగాల్ గవర్నమెంట్ వ్యవహరించిన తీరు పైన ఎందుకు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి, దీని వెనక కారణాలేంటి? ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి, అంటే అక్కడ పోలీసులు అన్నప్పుడు పోలీసులు కూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంటే కాబట్టి ఆ పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు మొదటి నుంచి వ్యవహరించిన తీరు అనేక సందేహాలకు, అనుమానాలకు తావిచ్చింది. తల్లిదండ్రులకు మొదట ఇన్ఫార్మ్ చేసి మీ అమ్మాయి ఆరోగ్యం బాగాలేదు, సిక్ అయింది అంటూ ఫస్ట్ ఇన్ఫార్మ్ చేశారు. వారు హాస్పిటల్కి చేరుకున్న తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ నిజానికి అర్ధనగ్నంగా ఉన్న స్థితిలో ఆ బాధితురాలు కనిపించింది. ఆమె మీద
అత్యాచారము హత్య కూడా జరిగాయి, శరీరం నిండా గాయాలు ఉన్నాయి, జీన్స్ ప్యాంటు విప్పి పక్కన ఉన్న టేబుల్ మీద పడేసింది. అలాంటి స్థితిలో ఉన్న మహిళను చూసినప్పుడు అది సిక్ అయిందనో లేకపోతే ఆత్మహత్య చేసుకుందనో ఎలా చెప్పగలుగుతారు? అంటే వాళ్ళు ఆ ఇన్సిడెంట్ని కవరప్ చేయాలన్న ఒక ముందస్తు దురుద్దేశంతో ఈ హాస్పిటల్ యాజమాన్యం, ముఖ్యంగా సందీప్ ఘోష్ ప్రిన్సిపల్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే ఇదంతా కూడా చేశారు అన్నది అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకనే అక్కడున్న హాస్పిటల్ కొలీగ్స్ నుంచి మొదలైన ఈ ఆందోళన దేశవ్యాప్తం అయిపోయింది. ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం సైతం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్, ఏ కేసులోనైనా సరే ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం అన్నది అత్యంత కీలకం దర్యాప్తులో. అక్కడ సేకరించే ఎవిడెన్సెసే దర్యాప్తులో కీలకంగా మారుతాయి. అవి ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కావచ్చు, వేలిముద్రల రూపంలోను, బ్లడ్ శాంపిల్స్ రూపంలోను, ఇతరత్ర అక్కడ దొరికేవన్నీ కూడా కీలకంగా మారుతాయి. అలాంటప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం సినిమాల్లో కానీ ఇతరత్ర మనం చూస్తూనే ఉంటాం. ఒక టేపు, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చుట్టూ టేప్ పెట్టేస్తారు. ఆ టేప్ దాటి ఎవరూ వెళ్ళకూడదు. కేవలం ఆ దర్యాప్తు అధికారులు లేదంటే ఫోరెన్సిక్ నిపుణుల బృందం మాత్రమే దాని లోపలికి వెళ్ళి వాటిని సేకరించాల్సి ఉంటుంది. అలా ప్రొటెక్ట్ చేయడంలో కూడా హాస్పిటల్ యాజమాన్యం, పోలీసులు, ప్రభుత్వం విఫలం చెందారు అన్నదైతే స్పష్టమైపోయింది. సిబిఐ ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్లో సైతం ఈ అంశాన్ని పొందుపరిచారు. బెంగాల్ పోలీసులు కేసు తమకు అప్పగించిన విధానం చూసినా, సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేసే విధానం చూసినా కూడా ఘోరంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు అన్నది వారు మెన్షన్ చేశారు. అలాగే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఎప్పుడో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫస్ట్ అన్యాచురల్ డెత్గా దాన్ని ఎంట్రీ చేసుకున్నారు, జనరల్ డైరీలో ఎంట్రీ చేసుకున్నారు. దాన్ని ఒక రేప్ అండ్ మర్డర్ కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మధ్య ఉన్న సమయం, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారంగా జరగకపోవడం, ఇవన్నీ కూడా అనేక సందేహాలకు, అనుమానాలకు తావిచ్చాయి. కాబట్టే బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజకీయంగా చూసుకుంటే ఆ రోజు అర్ధరాత్రి ఆగస్టు 15 నాడు దేశవ్యాప్తంగా వైద్యులు వినూత్న రీతిలో నిరసన తెలపాలనుకున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చింది తప్ప ఇంకా మహిళలకు, ముఖ్యంగా ఈ వైద్య రంగంలో ఉన్న వారికి స్వాతంత్రం రాని పరిస్థితి, వారికి రక్షణ లేని పరిస్థితి అన్నది తెలియజేయడం కోసం అర్ధరాత్రి ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆ ప్రొటెస్టర్స్లో కొంతమంది గూండాలు చేరిపోయి ఈ హాస్పిటల్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ బ్లాక్ని పూర్తిగా ధ్వంసం చేయడం, అంటే అక్కడ ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దాని ద్వారా ఆ ఎవిడెన్సెస్ని చెరిపేసే ప్రయత్నం చేశారు. దీని వెనుకున్న రాజకీయ శక్తులు బెంగాల్లో అధికార పార్టీకి చెందినవారే అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఇలాంటి అనేక విమర్శలు, ఆరోపణలు బెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎదుర్కొంటూ వచ్చారు. దానికి తోడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి మమతా బెనర్జీయే ఆమె ఆందోళన చేపట్టడం, అంటే తన ప్రభుత్వంలో జరిగిన తప్పిదానికి తానే ఒక నిరసన ప్రదర్శన, ప్రొటెస్ట్ చేపట్టడం, ఇవన్నీ కూడా అనేక రకాల అనుమానాలకు తావిచ్చేవి. ఆ ప్రవర్తన, వ్యవహార శైలి, ఇవన్నీ ప్రభుత్వం అయినా, వైద్యులైనా, ఆ హాస్పిటల్ ప్రిన్సిపాల్ అయినా, బెంగాల్ పోలీసులైనా ప్రతి ఒక్కరూ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా అందరికీ అనేక రకాల సందేహాలకు తావిచ్చింది. కాబట్టే బెంగాల్ ప్రభుత్వం ఇప్పుడు అందరి ప్రశ్నల్ని, అందరి నిందల్ని ఎదుర్కోక తప్పడం లేదు. కాకపోతే ప్రస్తుతం కేసు సిబిఐ చేతికి వచ్చింది. సిబిఐ చేతికి వచ్చిన తర్వాత 21 మందికి పైగా ప్రశ్నించారు. అందులో ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని కూడా ప్రతిరోజు కొన్ని గంటల పాటు నిర్విరామంగా ప్రశ్నిస్తూ వచ్చారు. సో సిబిఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత కొంత పురోగతి అయితే కనిపిస్తోంది. అత్యాచారానికి పాల్పడి ఆపై హత్యకు పాల్పడ్డ నిందితుని కూడా ఇప్పటికే బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసి సిబిఐకి కూడా అప్పగించారు. సో అటువైపు ఒకవైపు విచారణ జరుగుతుంది. కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్లో ఆ రేప్ అండ్ మర్డర్ని కవరప్ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే బెంగాల్ ప్రభుత్వం ప్రతి ఒక్కరి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.